హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ నా మొక్కలు చూసేయండి ఎంత బాగా పెరుగుతున్నాయో. సమ్మర్ అయినా కూడా పొద్దున సాయంత్రం మంచిగా వాటర్ కొడుతున్నాను. అంతేకాకుండా పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా పోస్తున్నాను. ఇంతకు మించి ఇంకా నేను ఏం వేయడం లేదు. అయినా కూడా చెట్లు చాలా బాగా గ్రోత్ అవుతున్నాయండి. నాకైతే భలే ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తేనైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇక వర్షాకాలం వచ్చిన తర్వాతనైతే ఇంకా షో ప్లాంట్స్ ఎక్కువగా పెట్టాలనే ప్లానింగ్ ఉంది. ఇక చూడాలి ఏమవుతుందో మరి. ఇక ఇందులో తులసి మొక్క ఉంది, తమలపాకు చెట్టు ఉంది, పుదీనా చెట్లు ఉన్నాయి. అంతేకాకుండా మొన్న ఒక మందారం మొక్క కూడా తీసుకొచ్చి పెట్టేశాను. ఈరోజు అయితే చాలా సింపుల్గా ముగ్గు వేశానండి. ఎందుకంటే మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంది. ఇక మా వారేమో నాకు డ్యూటీ టైం అవుతుంది, బాక్స్ పెట్టు అది ఇదని హడావిడి పెడుతున్నారు. ఇక సరే అనేసి కొంచెం ఈజీగా తొందరగా అయిపోయే ముగ్గు అయితే వేసేసాను. వేసి పసుపు కుంకుమలు ఇలా అలంకరించుకున్నాను. తులసమ్మ కూడా చాలా గుబురుగా వచ్చేస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక తులసమ్మకు ఎన్ని రోజులు పసుపు కుంకుమ అలా కొంచెం ఎక్కువగా పెట్టేదాన్ని, కానీ నాకు పసుపు కుంకుమలు ఎక్కువ పెడితే చెట్టు కొంచెం నిద్రిస్తుందని చెప్పారు. సో అందుకోసం అనేసి పసుపు కుంకుమ ఎక్కువగా పెట్టడం లేదు, జస్ట్ అలా టచ్ చేస్తున్నాను అంతేమాట. ఇక ఇక్కడైతే మా చిన్న కుండీలలో ఇలా చెట్లు అయితే పెట్టుకున్నాను. అమెజాన్ నుంచి చిన్న కుండీలు ఆర్డర్ చేశాను కదా, ఇక అందులో కూడా ప్లాంట్స్ పెట్టాలి. మెల్లగా ఇవాళ నర్సరీకి వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఇక మా వారి నాకు డ్యూటీ వస్తుంది మళ్ళీ అని అంటే ఇక సర్లే అనేసి ఇక నర్సరీకి ఏమీ వెళ్ళలేదండి. ఈరోజైతే మా పాప కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు మా ఆయన. నేనేమో తిడుతున్నాను. అప్పటికి ఆమెకు కొంచెం జలుబు చేసిందండి. కూల్ వాటర్ వద్దంటే కూల్ వాటర్ తాగుతుంది. ఇక కొంచెం జలుబు అయితే చేసింది. ఇక అందుకోసం అనేసి నేనేమో వద్దున్నా, ఇక మా ఆయనేమో పాపంలే తినని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది అనేసి చెప్తున్నారు. ఇక సర్లే మీ ఇష్టం అనేసి వదిలిపెట్టేశాను. ఇక్కడ మా పూజ గది డోర్ చూసారు ఎంత బాగుంటుందో. నాకైతే బాగా ఇష్టం అండి. నేను దగ్గరుండి మరీ చేయించుకున్నాను. అమ్మవారిని ఇలా ఏనుగులు అభిషేకిస్తున్నట్టు ఉంటుంది. ఇక దీనికి మొత్తం గంధము కుంకుమ బొట్లతో పెట్టాను. మా పాప ఏమో అంటుంది, మమ్మీ అది మంచి ఇట్లా ఉండడు ఈ మమ్మీ, నువ్వు మొత్తం పువ్వు బొట్లతో అలంకరించి డోర్ లుక్కే తీసేస్తున్నావు మమ్మీ అంటుంది. కానీ నాకేమో ఇట్లా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అమ్మవారు ఇలా కమల పూలో కూర్చొని ఏనుగులతో అభిషేకిస్తున్నట్టు ఉంటుంది. ఇక కింద వచ్చేసి అరటి గెలలతో కలశం ఉంటుందన్నమాట. మధ్యలో గంటలు పెట్టుకోవడానికి అది పెట్టారు, కానీ గంటలు మధ్యలో పెట్టుకోకూడదు అంటున్నారు కదా, సో అందుకోసం అనేసి గంటలు అయితే ఏం పెట్టలేదండి. ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు వెనస్డే రోజు అయ్యప్ప స్వామికి నేను పూజ చేసుకుంటానన్నమాట. నేను మొన్న చెప్పాను కదా మందారం పువ్వు ఒకటి పెట్టానని, ఆ పువ్వు పూసిందన్నమాట. పూస్తే ఇక అది తీసుకొచ్చి వాళ్ళ అయ్యప్పకే పెట్టాను. మాకేదైనా కానీ ఫస్ట్ అయ్యప్ప స్వామికి, వెంకటేశ్వర స్వామికి, ఆ అమ్మవారికి పెట్టడం నాకు బాగా అలవాటండి. ఇక అలా పెట్టేసి అయితే ఈరోజు పూజ అయితే చేసేసుకున్నాను. ఇక తర్వాత కిచెన్ చూసారా ఎంత నీట్గా ఉందో. నేను వెనస్డే అనే కాదండి, నేను ఎప్పుడు కూడా కిచెన్ని నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే నీట్గా ఉంచుకుంటాను. ఇక ఈరోజైతే తోటకూర వండుతున్నానండి. మా పాప ఫేవరెట్ కర్రీ అన్నమాట. అందుకోసం ఇక తోటకూర చేస్తున్నాను. వెనస్డే రోజు మేము నాన్ వెజ్ తినము. ఇక రైస్ కూడా కడిగి నానబెట్టేసాను. అటు పక్కకు పెట్టేస్తే కొంచెం నానిపోతుంది కదా, సో అందుకోసం అనేసి రైస్ కడిగి పెట్టేశాను. తోటకూరను కడిగి అందులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేటట్టు అటు పక్కకు పెట్టుకున్నాను. గిన్నెలన్నీ కూడా వాష్ చేసి మంచిగా సర్దుకోవాలండి. ఇప్పుడైతే నేను మార్నింగే టీ తాగేశాను. ఇక టీ తాగిన తర్వాత ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నానండి. నా ఫేవరెట్ కర్రీ మా పాపకి మా బాబుకు ఫుల్ ఇష్టం. మా వారికి మాత్రం తోటకూర అంటే ఇష్టం ఉండదండి. ఏదో బలవంతంగా నేను చెప్తే ఇక కొంచెం అలా తింటూ ఉంటారన్నమాట. ముందు రోజు నైటే మంచిగా తోటకూరని అంతా ఫ్రెష్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఈ తోటకూరలో కారం పొడి ఏమి వేయనండి, జస్ట్ ఇలా పచ్చిమిర్చి మాత్రమే వేస్తాను. పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే మన ఈ తోటకూరలో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. అందులోనే వాటర్ ఫుల్గా వస్తాయి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే అందులో వాటర్ ఊరుతాయి, మంచిగా ఉడికిపోతుందన్నమాట. ఇక అంతలో టైం ఉంది కదా, సో అందుకోసం అనేసి నేనైతే గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నానండి. నాకు బోరింగ్ పని ఏమన్నా ఉందంటే ఈ గిన్నెలు సర్దుకోవడం, బట్టలు మడత పెట్టడం అండి. నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఈ పనులు అయితే. కానీ తప్పదు కదా, ఏం చేస్తాను. నాకు ఎన్ని గిన్నెలున్నా తోమాలనిపిస్తుంది, ఎన్ని బట్టలైనా వాష్ మిషన్కి వేస్తే పర్లేదు అనిపిస్తుంది. కానీ ఈ మడత పెట్టడం, ఈ గిన్నెలు సర్దడం అంటేనే పెద్ద చిరాకండి బాబు.
ఇక మా బాబు ఉంటేనైతే వాడే ఎక్కువగా చదువుతాడు, మా పాప కూడా చదువుతుంది. కానీ పాపం తనకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి కదా, తనే చాలా బిజీగా ఉంటుంది పాపం. ఇక ఎందుకులే అనేసి నేనే సర్దుకుంటానులే మమ్మ అని అంటే, సరే మమ్మీ అనేసి సర్దేసుకుందాం. నాకు ఈ గిన్నెల స్టాండ్ ఇలా ఖాళీగా ఉంటే బాగా ఇష్టం అండి. మళ్ళీ గిన్నెలు ఏమైనా పడినా నీట్గా చేసుకోవడానికి ఈజీగా అవుతుంది కదా, సో అందుకోసం అనేసి అలా గిన్నెల స్టాండ్ అయితే ఎప్పుడు ఖాళీగా చేసి పెట్టుకుంటాను. అంతలోపు నా ఈ కర్రీ అయితే సిమ్లో పెట్టాను కదా, మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ రాగి జావ చేస్తున్నానండి. రాగి జావ ఈ మధ్య చాలా ఎక్కువగా తాగుతున్నామండి, అసలు దానికి అడిక్ట్ అయిపోయాము. అసలు నేను పని చేసుకుంటూ ఒక గ్లాస్ అయితే తాగేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుందండి. జస్ట్ ఏం లేదు, వాటర్ని మరగబెట్టి అందులో సాల్ట్ వేసేసుకొని మనం రాగి పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవడమే. ఇది ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా మరగాలి. ఒకవేళ మరగకపోతే పచ్చి వాసనలాగా వస్తుంది. కాబట్టి మంచిగా సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇది ఎంత సిమ్లో పెట్టినా పొంగుతుందండి. కాబట్టి కొంచెం దగ్గరుండి కలుపుతూ ఉండాలి. పొంగిందనుకో గ్యాస్ అంతా పాడైపోతుంది మళ్ళీ. ఇక అందుకోసం అనేసి దగ్గరుండి కలుపుతూ ఉన్నాను. ఇక రాగి జావ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు తోటకూర మంచిగా ఉడికిపోయింది. ఇందులో వాటర్ ఉన్నాయా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసేయాలి. మూత తీసేస్తే వాటర్ చాలా తొందరగా ఇంకిపోతాయి అన్నమాట. చూసారా, వాటర్ ఏమీ లేకుండా అయిపోయింది. ఇక అటు సైడ్కి అయితే రైస్ పెట్టేశాను, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మొత్తం వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా మనం పప్పు మెదిపేది ఉంటుంది కదా, పప్పు దువ్వ, దీంతో ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. ఒకవేళ అలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా స్మాష్ చేసుకుంటే మన ఈ పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా, మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందులో కలిసిపోయి కారం మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక తర్వాత నేను తోటకూరను తాలింపు కోసం అనేసి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి మరియు ఎండుమిర్చి, ఇలా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి మీరు ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు తాలింపులు ఇలా చేస్తున్నానా, ఉడికియకుండా ఇప్పుడు ఇదంతా మగ్గిపోయిన తర్వాత తోటకూరని ఇందులో వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మీరు అలా కూడా చేసుకోవచ్చు. కానీ అలా చేసుకునే దానికంటే ఇట్లా వేసుకుంటే మస్తు టేస్ట్ ఉండేదండి. చూసారా, 40 రూపీస్ తోటకూర చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. భలే ఇష్టంగా ఉంటుందండి, మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఇంకా నేను చేసిన దానికంటే మా అమ్మ చేస్తే మస్తు ఉంటుంది. ఇక్కడైతే నా వంట అయిపోయిందండి. ఇక తోటకూర వేసిన, రైస్ వండేసిన, ఈరోజు స్వీట్ చేసిన, ఈ బ్రెడ్తో స్వీట్ ఒకటి చేసిన, ఇంకా పాలు కూడా కాగబెట్టి పెట్టుకున్నాం. ఇక రాగి జావ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.